సారంగపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో సారంగపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 3,25,000 రూపాయల చెక్కులను 10 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కులను పెంబెట్ల గ్రామానికి చెందిన హన్మండ్ల రాజేశం గల్ఫ్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సారంగపూర్ మండలంలో 11 మహిళా సంఘ భవనాలు మంజూరయ్యాయని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిబంధనలు కఠిన తరం చేయడం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిందని, నిబంధనలు సడలించడం ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులకు గ్రామాలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి గృహప్రవేశాలు చేసే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. అన్నా కొంచెం సైడ్ కి జరిగి అమలు చేయడానికి పడే కష్టం చాలా విలువైనది. అట్లాంటి కోణంలో మరి ఆర్నిషలు శ్రమిస్తూ లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు లబ్ధి చేకూరేలా మరి నియోజకవర్గ వ్యాప్తంగా మరి శ్రమిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి కష్టం ఎలకట్టలేనిదని చెప్పొచ్చు. నాయకుడు తన సేవాభావాన్ని చూపెట్టడానికి ఇదొక మంచి కోణం. మరి పార్టీ ఏదైనామైతేని గతంలో ఎన్నో విమర్శలకు ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా అవి నిలదొక్కుకొని అభివృద్ధి అయిన ధ్యేయం, మరి ప్రజల అభ్యున్నతే నా ప్రయాణం అంటూ వారు కొనసాగిస్తున్నటువంటి ఈ పయనానికి మేము సమిధలమై అంటే మేము తోడై పయనిస్తామని తెలియపరుస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ. ముఖ్యమంత్రి సాయంది చెక్కులు అంటే ఇలా కొత్త కాదు. ఈ రైతు వేదిక అయిన నుంచి ప్రతి నెల 15 రోజులు 2 నెలలకు ఒకసారి ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. మరి మేము ఏ ఫైల్ తీసుకపోయినా మరి అక్కడ ఉన్న సిబ్బంది కానీ మా సారు ఆదేశాల ప్రకారం ఏ విధంగా చేస్తారో కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఫైల్ కూడా మిస్ అయింది అనేది లేదు. ప్రతి లబ్ధిదారులకు మా దగ్గర మేము ఇచ్చిన CMRF ఎవరి కూడా ఒకరు మిస్ అయిన దాఖలా లేవు. మరి ఎంత కష్టపడుతారో మా సారు భగవంతుకు తెలుసు. ఇచ్చిన ప్రతి దానికి ఎంతో కొంత చేయుత 1,00,000 రూపాయల నుంచి మొదలుకుంటే మాది ఒకటి చెప్పాలంటే సార్, ఒక దుంపల గంగారెడ్డి ఉంటాడు, ఆయన ఒక్క కుటుంబానికి ఒక 5,20,000 ఇచ్చినాం సార్. 3 విడతలుగా 5,20,000 ఇచ్చినాం సార్. ఆయనకు యాక్సిడెంట్ అయితే మరి ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడం, అది సార్ మీ ఆధ్వర్యంలో మేము పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది సార్. మరి మీరు చేసిన పనులే మాకు రెండోసారి 3వసారిగా చెప్తే 4 సార్ అవకాశం కల్పించారు మా ప్రజలు. నేను అప్పపల్లి నుండి వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అయితే సార్ సర్పంచ్ గారు మాట్లాడే వచ్చిన పశువుల దాకా పాడైపోయింది కేసుపల్లి కూడా ఉన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినా సర్పంచ్ గారు కూడా కొద్దిగా ఫాలోఅప్ చేసుకుంటే డాక్టర్ నరేష్ తోటి ఫాలోఅప్ చేసుకుని తప్పకుండా నిధులు మంజూరైతే అని కూడా నేను తెలియజేస్తాను. ఈ సందర్భంలో మరి పేదవాళ్లకు అన్నిటికంటే పెద్ద కళ ఎవరికైనా కానీ ఉన్నవాడు కానీ పేదవాడు కానీ సంతిలు ఉండాలని ఉంటుంది. కిరాయి కట్టే స్తోమతున్నారు కూడా సంతిలు ఉండాలంటుంది. ఎందుకంటే ఆఖరికి పోయినాడని నా ఇంట్లోనే పోవాలి, లేకపోతే కిరాయి ఇంట్లోకి రానియడం అనేది ఒక పెద్ద బాధ ఉంటుంది. నేను చిన్నప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇందిరమ్మ కార్యక్రమాన్ని కళ్ళారా చూసిన 1975లో చొక్కారావు గారు మంత్రి, పట్టా శ్రీరామూర్తి మంత్రి మాత్రమే వచ్చింది మా ఊరికి. మా సరగపు సర్పంచమ్మ మా ఊళ్ళో చుట్టాలు నాడు మన చెప్పిన మా ఊరు శేఖర్. అప్పుడు దాదాపు 100 ఇళ్ళు కట్టారు. ఇప్పటికి ఇంకా చెప్పి జరుగుతున్నాయి. ఈ బట్టపల్లి కింద నేరేలు ఉంటుంది, వారు సంతు ప్రెసిడెంట్ ఉండే జనార్దన సభ. ఇప్పుడు సంతు ప్రెసిడెంట్ అంటే బాగా పవర్ఫుల్. తర్వాత రత్నాకర సభ వారు ఈ మంత్రులు అందరూ చేసినాం. ఫస్ట్ చూసాం. తర్వాత కొన్ని రోజులు ఆగిపోయింది. తర్వాత మళ్ళా మా రాజేశ్వరి గౌడ్ గారు ఇంట్లో మంత్రి అయ్యారు. పాపం అందరూ చక్కగా ఇలా చేయాలి, నేనే ఇలా చేస్తాను మా ఊరు. నాకు పేరు అక్కడ రాలేదా జైతాలు TR కట్టిన
అప్పుడు అయితే తర్వాత కొద్ది పైసలు ఇచ్చుడు దాంతో సగం కట్టుకుని ఆగిపోవడం పరిస్థితి ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామానికి ఇచ్చి వీళ్ళు లిస్ట్ పెట్టిండ్రు కావాలని. ఇలా అంతపల్లి కదా 46 ఇళ్ళు ఉంటే 38 నడుపుతున్నాయి. చాలా సంతోషం. ఇట్లా మంచిగా ఫుల్గా యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా బట్టపల్లి కాదంటే ఇంకా సూపర్ మనం 18 ఉంటే 17 నడుతుంది ప్రోగ్రెస్. ఆల్రెడీ ఒక 18 లక్షల రూపాయలు కూడా వచ్చేస్తుంది. అంటే ఇంటికి 1 లక్ష రూపాయలు వచ్చాయి. ఈ రకంగా అన్ని గ్రామాలకు ఉన్నాయి. మా గౌరవ సర్పంచులు ఎందుకు ఈ 2 ఉదాహరణలు చెప్పినా అంటే ఇక్కడ కొత్తగా చేసిన సర్పంచ్ ఉన్నారు. మీరందరూ కూడా లిస్టు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టే విధంగా ప్రోత్సహించండి. గౌరవ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, సెక్రటరీలు మీకు సహకరిస్తారు. బేస్మెంట్ కాగానే 1 లక్ష రూపాయలు వచ్చే విధంగా చూస్తాం. దీంతో పాటుగా కొంతమందికి భూములు లేని అటవీలలో గ్రామాలు ఉంటాయి. ఆ విధంగా కూడా కాలిజావడం మరి జంగల్ వరకు లేదు. లోటుకెళ్ళడానికి ఉదాహరణ మేడారంతాడు ఉంటుంది, నాకుతాడు ఉంటుంది, రేచుపల్లి కాడ దేవురెడ్డి కూడా ఉంటుంది. ఇలా జంగల్ పొంటి కూడా ఖాళీ జాగా మొదలు పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వాలని చెప్పే ఆలోచన కాదు, ఆల్రెడీ ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని మన సర్పంచ్ల మీటింగ్లో కూడా నేను మంత్రి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. దీనిపైన ఉంటే కూడా గౌరవ తహసీల్దార్ గారు క్లారిఫికేషన్ తీసుకోవాలి కలెక్టర్ గారి నుండి. డిఎఫ్ఓ గారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ 483 ఇళ్ళలో నా చుట్టాల పక్కన లేరు. 103 ఉండవలసిన అందరు కూడా. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అధ్యక్షం చేస్తే 111 కోట్లు కట్టాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి రైతు వేదిక తర్వాత కొన్ని బిల్డింగ్లకు మనకు కాలేదు. ఇప్పుడు ఆ ఆఫీసర్స్ మనం పంపిన ఒక లెటర్ ఆధారంగా తీసుకుని అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చింది. ముందుగానే మహిళా సంఘాల బిల్డింగ్ ఒకటేమో సంఘం కూర్చొని మాట్లాడుకుంటాడు చెప్తుంది, ఇంకోటేమో ట్రైనింగ్. కొత్త పనులు మనం నేర్చుకోవాల్సింది ఒక్క కుటుంబ విషయంలో కాదు, ఏదో ఇంకా ఎన్నో ఇంటికాడ కూర్చొని చేసే పనులు. మీరు చిన్న గిన్నె పెట్టుకున్నా, చిన్నగా ఇంకేదైనా నూనె బిల్లు పెట్టుకున్నా, రకరకాలుగా నేర్చుకోవడానికి కమ్యూనిటీ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఉమెన్, మహిళలు నేర్చుకోవడానికి మీ కాలం మీద నిలబడడానికి కూడా ఒక బిల్డింగ్ ప్రతి గ్రామానికి ఇస్తాము. ఇప్పటికే 11 మంజూరైంది. ముందు మళ్ళీ కూడా చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ